విషయాలు మీరు అర్థం చేసుకుంటారని ప్రేమతో తెలియపరుస్తున్నాను. సో దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి విషయం, ఈ నెలలో ప్రభు నాకు ఇచ్చినటువంటి ఒక మాట ఏంటంటే, నేను పాస్టర్ గారిని అడిగాను, నేను ఏమన్నా నీతో వర్డ్ ఏమైనా షేర్ చేసుకున్నానో, నేనేం చెప్పబోతున్నానో అని. లేదు అని అన్నారు. ఎందుకనంటే నీవు మా పక్షమై నిలిచి ఉన్నావు, ఈ మాట ఎందుకునో నాకు బాగా స్ట్రైక్ అవుతా ఉంది ఈ నెలలో. కనుక ప్రభు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దామండి. చదువుదాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 25వ వాక్యం. మైక్ తీసుకుని చదవండి ఎవరన్నా. వెరీ గుడ్. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుతున్నారు. అప్పుడు ఐగుప్తీయులు ఒక మాట అన్నారు. ఏమనంటే చదవండి అమ్మ. ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోవుదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దయచేసి గమనించండి. కడు జాగ్రత్తగా నేను మీకు ఈ మాటలు చెప్తాను, మీరు ఇంకా జాగ్రత్తగా వినండి. ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల్ని తరుముతున్నారు. ఏం చేస్తున్నారండి? ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల్ని తరుముతుంటే దేవుడు ఐగుప్తీయుల రథాల యొక్క చక్రాలు ఊడిపడేటట్లుగా చేసినప్పుడు ఐగుప్తీయులకి ఒక విషయం అర్థమైంది. ఏమనంటే, అరే ఇంకా మన వల్ల కాదు, ఎందుకనంటే వారి పక్షాన వాళ్ళ దేవుడే మనతో యుద్ధం చేస్తున్నాడు అని ఐగుప్తీయులు గుర్తుపట్టారంట. దేవునికి స్తోత్రం చెబుదామా? గమనించండి జాగ్రత్తగా. దేవుడు ఎవరు అనంటే తన ప్రజల పక్షమున నిలిచే దేవుడై ఉన్నాడు ఆయన. ఎవరండి ఆయన? తన ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పక్షాన దేవుడు నిలబడటానికి ఆయనే ఇష్టపడతాడు. మీకు ఒక అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్తానండి. ఇప్పుడు మనం ఒక ఆట ఆడుతున్నాం అనుకోండి, ఒక గేమ్ ఆడుతున్నాం, క్రికెట్ ఆడుతున్నాం అనుకోండి, వెంటనే ఏం చేస్తారంటే బాగా ఆడేవాళ్ళని ఏరుకుంటారు, బాగా ఆడేవాళ్ళని కోరుకుంటారు కదండి. ఆ అన్న కావాలి, ఈ అన్న కావాలి, ఈ అన్న కావాలి, ఆయన కావాలి, ఈయన కావాలని కోరుకుంటారు. ఎందుకని? వాళ్ళు మన పక్షమునుంటే మనం గెలుస్తామని వాళ్ళకు ఒక ధైర్యము, ధీమా. అవునంటారా కాదంటారా? మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? మేము అంతకుముందు బెంచ్ సర్కిల్ దగ్గర క్రికెట్ ఆడడానికి వెళ్ళినప్పుడు బాగా ఆడేవాళ్ళు ఉండేవారు, బాగా ఆడతారనమాట. అతను బ్యాట్స్మెన్, బౌలరు, ఆల్రౌండర్ అనమాట. వెంటనే ఫస్ట్ నాది కోరిక అని టాస్ గెలవగానే అతను ఏం చేసేవాడు తెలుసా? నాకు ఫలానా వ్యక్తి అని అనేవాడు. మొహమాటం ఏం లేదు, ఫస్ట్ కోరిక అతనిదే వెళ్ళిపోయేది. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే ఇతడు మన పక్షమునుంటే మనకు బలం, ఇతడు మన పక్షమునుంటే మనం గెలుస్తాం, ఇతడు మన పక్షమునుంటే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్న ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించగలడు అనేటువంటి ఒక ధీమా ఉంటుంది. ఆ మాట వాస్తవమే. అతను చక్కగా ఆడేవాడు. వాస్తవం ఏంటంటే అతనికి బౌలింగ్ వేయాలండి అంటేనే భయపడేవాళ్ళం. ఎందుకనంటే ఎంత మంచి బాల్ వేసినా కానీ అతను దాన్ని బౌండరీకి చేర్చగలడు. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? అంటే దేవుని బట్టి గ్రహించండి. ఒక వ్యక్తి మన పక్షాన ఉంటే మనకు ఎంతో ధైర్యంగా ఉంటుంది కదా. ఉదాహరణకి మనకు బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తి లేదా మన బంధువుల్లోనే ఎవరో బాగా సంపాదించి కోటీశ్వరుడు అయ్యాడు అనుకోండి, ఉదాహరణకి ఒక ధైర్యం ఉంటుంది. ఏంటంటే ఓకే ఫైన్, మనలో ఒకటి సెటిల్ అయినోడు ఉన్నాడు, ఏ విషయంలో ఉన్నా అడ్డం పడగలడు. లేదా హయ్యర్ అఫీషియల్ గవర్నమెంట్ సెక్టార్లో ఒకళ్ళు ఉన్నారనుకోండి, పర్లా మనలో ఒకడు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉన్నాడు, మన చేతులు అంటూ కొంత పవర్ ఉంది అనేటువంటి ఒక ధైర్యం ఉంటుంది కదా. నేనంటాను, ఒక మనిషిని బట్టి, ఒక మనిషి మన పక్షాన ఉండటం బట్టి మనకు ఒక ధైర్యం ఉంటే, మీకు ఇంకా క్లియర్ అయ్యేట్టుగా ఒక మాట చెప్పినా మీ అందరి మోకాలు దెబ్బకి వెళ్ళిపోతాయి. ఇంట్లో ఒక 10 లక్షల క్యాష్ ఉందనుకోండి, చెప్పరేంటి? ఏమి నవ్వుకుంటున్నారు? ఆమె ఒకళ్ళు కూడా చెప్పరే. ఒక 10 లక్షలు ఇంట్లో క్యాష్ పెట్టుకునో లేకపోతే 10 లక్షల అకౌంట్లో ఉందనుకోండి, అవునా కాదా? చెప్పరేంటి? అవునా కాదండి? నేనేమి మిమ్మల్ని ఏమి మెలికేయనులే, మీరు ఓపెన్గా చెప్పండి. ఉంటుంది కదా కొంచెం ఒక ధైర్యం, ఒక నిబ్బరం ఉంటుంది చేతిలో క్యాష్ ఉంటే కదా. నేనంటాను, ధనము నీ పక్కన ఉంటే నీకు ఒక ధైర్యం ఉంటుంది, మనుషులుంటే ఒక ధైర్యం ఉంటుంది. కానీ ఒక మాట చెప్తున్నాను, నీ పక్షమును ఎవరు నిలుచున్నారో నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. మన పక్షమును నిలబడేది ఎవరనంటే దేవదేవుడు. వాక్యం చెప్తుంది. ఈ విషయాన్ని ఎవరు గమనించారు? వీళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడని శత్రు గమనించాడు. లిటరల్గా ఒక మాట చెప్తాను,
నువ్వు యుద్ధం చేస్తే నీతో శత్రువు పోరాడన్నా పోరాడతాడు, నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తే పోరాడడానికి కూడా ధైర్యం చేయడు. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? నీ అంతట నువ్వు బలాన్ని తెచ్చుకుని నువ్వు ప్రయత్నం చేశారనుకోండి, మీరు నీరసపడతారు, మీరు ఆయాసపడతారు, పడతారు, లెగుస్తారు, చాలా చాలా బాధలు ఉంటాయి అందులో. అదే గనక దేవుడు మన పక్షాన నిలిచాడు అనుకోండి, శత్రువు ప్రయత్నం కూడా చేయడు. ఎందుకనంటే వాళ్ళ పక్షాన నిలబడింది వాళ్ళ దేవుడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇంకా మనం చేయగలిగిందంటూ ఏమీ లేదు. మన బలం చాలదు. మన చక్రాలు ఓడటం ఏంటి, మనం ఆయాసపడటం ఏంటి, మన బలం ఎంత? ఇప్పుడు దాకా మన దగ్గర ఉండి మట్టి పిసికి ఇటుకలు తయారు చేసిన వాళ్ళేమో వెనక్కి తిరిగి చూడకుండా ప్రశాంతంగా వెళ్ళిపోతున్నారు ఎర్ర సముద్రానికి అడ్డం పడి. మనమేంటి ఇంత బలగం ఉండి, ఇంత జ్ఞానం ఉండి, ఇంత తెలివి ఉండి, ఇంత సంపద ఉండి, ఇన్నుండి చక్రాలు ఊడిపోయి ఆయాసపడుతున్నామేంటి మనం? దీని అర్థం ఏంటంటే, ఇదిగో వాళ్ళ దేవుడు వాళ్ళని కాపాడుతున్నాడు, మనం యుద్ధం కూడా చేయలేం, మన వల్ల కాదు ఇంకా అని శత్రువు వెనుదిరుగుతాడు. గమనించండి, దేవుని మనసు ఏంటి తన పిల్లల విషయంలోనంటే, దేవుడు మన పక్షాన ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? దేవుడు అంటే మన పక్షాన ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మీకు ఇంకొక మాట నేను మీకు చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు వెనక్కి తిరిగి కూడా చూడకుండా ప్రశాంతంగా పోతా ఉన్నారు, వాళ్ళ దారిలో వాళ్ళు పోతున్నారు. వీళ్ళు వాళ్ళని తరిమి పట్టుకోలేక, అగ్నిస్తంభం అడ్డుపడి వాళ్ళు ఏం చేయలేక వాళ్ళు చాలా సతమతమైపోతున్న టైంలో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, దేవుడు వాళ్ళ పక్షాన ఉన్నాడని శత్రువుకు అర్థమైంది. నేను ఒక మాట చెప్తున్నాను, ఇశ్రాయేలీయులు ఏమన్నా ప్రార్థన చేశారా గట్టిగా ఒక 40 దినాలు అక్కడ ఎర్ర సముద్రం దగ్గర, ప్రభువా నువ్వు మా పక్షాన ఉండయా అని? మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? చేశారంటే లేదు. దేవుడు తానంతట తానే దిగొచ్చి నేను మీ పక్షాన ఉంటాను పదండి అని అన్నాడు ఆయన. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? నేను అంటాను, మనందరికీ మన వాగ్దానం అంటే ఒక ఎక్సైట్మెంట్లో ఉంటాం. ఏమనంటే, దేవుడు మీ పక్షం యుద్ధం చేయను కాకానంటే మీరందరూ రామే అని నడుస్తారు కదా. మంచిది, నేను కాదని అనట్లేదు. నేను అంటున్నాను, దేవుడు నీ పక్షాన ఉండాలని నువ్వు కోరుకోవటం కాదు, అసలు దేవుడే కోరుకుంటున్నాడు నీ పక్షాన ఉండాలని. గాడ్ ఈజ్ విల్లింగ్ టు బీ ఫర్ యూ. నీ కొరకు, నీ పక్షాన, బై యువర్ సైడ్, నీ పక్షాన దేవుడు ఉండాలని దేవునికి ఇష్టంగా ఉంది. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? కనుక దేవుడు మన పక్షమును ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే, శత్రువు కనీసం పోరాడడానికి కూడా భయపడతాడు. ఏంటండి? పోరాడడానికి కూడా భయపడతాడు. ఎందుకనంటే, నేను పోరాడినా వ్యర్థం, వాళ్ళ పక్షాన దేవుడు ఉన్నాడు అన్న విషయం శత్రువుకు అర్థమైపోతుంది. కనుక నేను కొన్ని విషయాలు రాసుకున్నాను ఇక్కడ. గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ ఫైట్స్ అవర్ బ్యాటిల్స్, హీ రిజాయిసెస్ ఇన్ టేకింగ్ అవర్ సైడ్, హీ విల్ లీడ్ అస్ త్రూ ఎవ్రీ ఆబ్స్టకల్ అండ్ రీచ్ అస్ టు క్యానన్, ద ప్రామిస్డ్ ల్యాండ్. దేవుడు ఇశ్రాయేలు పక్షాన ఉన్నాడు అన్న విషయం శత్రువుకు అర్థమైంది కదా. అసలు ఎందుకు దేవుడు ఇశ్రాయేలు పక్షాన ఉన్నాడు? మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? అసలు ఎందుకు దేవుడు ఇశ్రాయేలు పక్షాన ఉన్నాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ఒకసారి మనం చదువుదామండి. ఆ విషయాన్ని. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వాక్యం ఒకసారి చదువుదామండి. 7వ వాక్యం చదవండి అమ్మా. నేను నీకును నీ తరము నీ సంతానముకును దేవుడనే ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా, గమనించనా, నీవు నీ సంతతికి పరదేశం దేశం అనగా కనాను దేశమునంతటికి నిత్య స్వాస్యముగా ఇచ్చి వారికి దేవుడినై ఉండునని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. మీరు గమనించండి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు ఉంటున్నాడు కదా. ఇశ్రాయేలు ప్రజల పక్షాన దేవుడు ఉన్నప్పుడు శత్రువు యుద్ధం చేయడానికి కూడా భయపడుతున్నాడు. అసలు ఏంటి ఆ రీజను? ఇశ్రాయేలీయులు ఏమన్నా ప్రార్థన చేశారా? ఇశ్రాయేలీయులు ఏమన్నా ఏం చేశారనే విషయాన్ని గమనిస్తే, అఫ్కోర్స్ వీరు 430 సంవత్సరాలు వీళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కానీ అసలు దానికి కారణం ఏంటంటే, దేవుడు వీరికి ఏదైతే వాగ్దానం చేశాడో
ఆ వాగ్దాన దేశంలో వాళ్ళని ప్రవేశపెట్టడానికి దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? 3 నెలల క్రితం నేను మీకు చెప్పాను ఏమనంటే, కనాను దేశంలో ఇశ్రాయేల్ ప్రజల యొక్క యాత్రని మనం ఎన్ని నెలలు ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు ప్రభువు ఒక కోణం నాకు బయలుపరిచిన విషయం ఏంటంటే, దేవుడు ఎందుకు నీ పక్షాన్ని యుద్ధం చేస్తాడు అని అంటే, మనం అంటాము మన కష్టాలు, మన బాధలు, మన శ్రమలు తీర్చడానికని. నేనంటాను, నాకు అర్థమైన విషయం ఏంటంటే, దేవుడు నీకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి నీ పక్షాన్ని నిలబడే దేవుడు ఆయన. మీరు గ్రహిస్తున్నారా? ఎందుకు ఇశ్రాయేలీయులు వారి పక్షాన దేవుడు యుద్ధం చేశాడు అని అంటే, అబ్రహాముకి దేవుడు చేసినటువంటి నిబంధన ఉంది. అబ్రహాముకి దేవుడు మాట ఇచ్చాడు, అబ్రహామా ఇదిగో నాయనా, నేను నీ సంతానాన్ని తిరిగి మరలా ఈ కనానులో ప్రవేశపెడతాను. నువ్వు ఒక్క మనిషిగా నువ్వు ఉన్నావు, నిన్ను నేను ఒక దేశముగా దీవిస్తాను, నీకు సంతానాన్ని కలగజేస్తాను, ఇవన్నీ నీలో నుండి రాజులు బయలుదేరి వస్తారని ఈ 17వ అధ్యాయం మీరు మొదటి నుండి చదువుకుంటూ వస్తే కనబడుతుంది మనకి. అంటే గమనించండి, దేవునికి ఇశ్రాయేల్ ప్రజల విషయంలో ఒక వాగ్దానం ఆయన చేశాడు, ఒక మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన దేవుడు ఆయన మనసు పెట్టి వారి పక్షాన నిలబడడానికి దేవుడే పూనుకుంటున్నాడు. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? మీరు గ్రహిస్తున్నారా? మనమందరం ఏం చేస్తామంటే, మనకి దేవుడు చేసినటువంటి వాగ్దానం మీద మన మనసు ఉంటుంది, కానీ దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసిన దేవుని మనసు ఏంటో మీరు మనసు పెట్టాలి. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? నేను చెప్పే పాయింట్ మీకు అర్థం కావాలంటే కొంచెం మీ బ్రెయిన్లో హీట్ ఎక్కాలి. మనమందరం దేవుడు వాగ్దానం చేశాడని నా పక్షాన్ని నిలబడతాడండి, ఇది చూస్తాం మనం. నా పక్షాన్ని దేవుడు నిలబడితే నాకు శత్రువు ఉండడు, ఓకే ఫైన్, ఇవన్నీ నిజాలే. కానీ నేనేమంటానంటే, ఎందుకు నీ పక్షాన్ని దేవుడు నిలబడాలనుకుంటున్నాడు తెలుసా? నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన తనంతట తాను వచ్చి నీ పక్షాన్ని చేసే దేవుడై ఉన్నాడు. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? నేను అంటాను, దేవుడు చేసిన వాగ్దానం మీద నువ్వు మనసు పెట్టడం కాదు, వాగ్దానం చేసిన దేవుని మీద నువ్వు మనసు పెట్టాలి. రెండిటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మీకు ఒక అర్థమయ్యేటట్టు చెప్తాను. మీరు నన్ను ప్రేమించి నాకు గిఫ్ట్ ఇచ్చారనుకోండి, నా మనసు మీరు ఇచ్చిన గిఫ్ట్ కాదు, మీరు నన్ను ప్రేమించిన ప్రేమ మీదకు ఉంటుంది. నిజంగా నేను మిమ్మల్ని ప్రేమించిన వాడిని అయితే, లేదనుకోండి అమ్మయ్య ఈ నాకు గిఫ్ట్ తెచ్చి ఇచ్చాడు, నా పని అయిపోతుంది చాలా, అంతే, తర్వాత సంగతి దేవుడు ఎరుగు. దేవుడు మిమ్మల్ని దీవించను కాక, ఆమెన్ ఆమెన్ ఆమెన్, అంతేనా? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? మీరు నేను ప్రేమించి ఒక గిఫ్ట్ తెచ్చి ఇచ్చారనుకోండి, నా కళ్ళన్నీ ఆ గిఫ్ట్ మీదే ఉన్నాయనుకోండి, గిఫ్ట్ తీసుకున్నా, నా పని అయిపోయింది, నేను దీవించబడ్డా, అమ్మయ్య దేవుడు నాకు సహాయం చేశాడు, అమ్మ దేవుడు మిమ్మల్ని దీవించను కాక, గాడ్ బ్లెస్ యూ అని అనేదానికి, మీరు నన్ను మీ అవసరతల్లో నుండి మీరు ప్రేమించి తెచ్చిన గిఫ్ట్ మీ గిఫ్ట్ కాదు నాకు కనపడేది. గిఫ్ట్ని బట్టి దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? వద్దని అన్నట్లా లేనిపోయింది. మళ్ళీ గిఫ్ట్ని బట్టి సరదాగా అంటున్నాను, గిఫ్ట్ని బట్టి దేవునికి స్తోత్రం, కానీ మీ మనసును బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు కనపడేది అంతా దేవుడే కనపడతాడు. దేవుడు ఏది చేసినా మీరు బాగా దీవించబడ్డారనుకోండి, నాకు మీ దీవెన కనపడదు, దేవుని హృదయం కనపడుతుంది మీ మీద. గ్రహిస్తున్నారా? మీరు బాగా శ్రమలో ఉన్నారనుకోండి, నాకు మీ శ్రమను నేను చూడను, దేవుడు మనసు ఏంటి మీ విషయంలో. ఎందుకనంటే మీ శ్రమనో మీ దీవెన నేను చూస్తే నాకు ఎమోషన్స్ వస్తాయి, నేను కదలటం మొదలుపెట్ట. నేను అలా కాదు, నేను అనేది మీరు కూడా అది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మీరు అది నేర్చుకోవాలి. మీ పట్ల దేవుని మనసు ఏంటో మీరు గ్రహించినప్పుడు మీ జీవితంలో మీరు ఏమీ అడగకుండా దేవుడు మీ పక్షాన్ని నిలబట్ట మొదలు పెడతాడు. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? ఇశ్రాయేల్ ప్రజల పక్షం దేవుడు ఎందుకున్నాడు అని అంటే, ఆయన చెప్పాడు, అయ్యా అబ్రహాము నేను నీ సంతానాన్ని తిరిగి మరలా తీసుకొస్తానని చెప్పాడు, మాట ఇచ్చాడు. 430 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తులో ఉన్నా ఆయన తన మాటను నెరవేర్చుకున్నాడు. ఆయన తన మాటను నెరవేర్చుకునేటప్పుడు ఎలాగుంటుందంటే, ఎర్ర సముద్రం ఎదురొస్తే పాయలవుతుంది, ఇశ్రాయేలీయులు వెనకబడితే రథాల చక్రాలు ఓడతాయి. ఏమండి, పగలేమో అగ్నిస్తంభం వస్తుంది, పగలేమో మేఘస్తంభం, రాత్రేమో అగ్నిస్తంభం వస్తుంది. ఆకలేస్తుందని అంటే మన్నా కురుస్తుంది, మోసం కావాలంటే పురేళ్ళు కురుస్తాయి. వీరికంటే బలము కలిగినటువంటి శత్రువుల్ని వీరు జయిస్తారు. ఇంకా చాలా చోట్ల చెప్పాలంటే యుద్ధాలు విచిత్రంగా జరిగిన ఇశ్రాయేలీయులకి.
వీళ్ళు ప్రమేయం లేకుండా ఏమీ చేయకుండా శత్రువు పడి చచ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి వాళ్ళకి. ఎందుకునో తెలుసా? దేవుడు వారి పక్షాన ఉన్నాడు. దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నువ్వు అద్భుతాలను అడగాల్సిన అవసరం లేదు, అద్భుతాలు జరిగి తీరుతాయి. అది మీరు గ్రహిస్తున్నారని అనుకుంటున్నాను నేను. మీరు దేవుడు ఎవరో మీరు తెలుసుకోవాలి. మీ స్థితిగతులను బట్టి మీరు ఏదో కుంగిపోవటమో లేదా పైకి వెళ్ళిపోవటమో చెయ్యొద్దు దయచేసి. మీరు దేవుని బట్టి మీరు ధైర్యం తెచ్చుకొని దేవుని బట్టి బలపడి దేవుడు ఇది అని మీకు అర్థమైనప్పుడు ప్రతి చిన్న విషయంలో మీకు దేవుడే కనబడతాడు. నిన్నటి దినాన ఒక సేవకులు పుట్టినరోజు, ఒక మాట నేను పంచుకున్నాను. ఏమని చెప్పాను తెలుసా? సేవకుడి నుండి నేనేమి నేర్చుకున్నాను అని అంటే, నన్ను కదిలించిన విషయం ఏంటంటే, మన పిలుపుకు తగినట్లుగా మనం నడిస్తే, మన పిలుపు ఏంటో తెలుసుకుంటే, నేను మీకు ఆల్రెడీ ఆ విషయం చెప్పాను. ఆ పిలుపుకు తగినట్లుగా నువ్వుంటే దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి నీ పిలుపుని దేవుడు స్థిరపరుస్తాడు. నేను ఒక విషయం, నిన్న ఆ సేవకుని బర్త్డేలో నేను నేర్చుకున్నటువంటి ఒక పాఠం ఏంటంటే, మన జీవితంలో నిజమైన గిఫ్ట్ ఏంటో తెలుసా? మీ అందరికి అక్కడ నేను చెప్పింది మరలా రిపీట్ చేస్తున్నాను. నిజమైన గిఫ్ట్ ఏంటో తెలుసా? మీ జీవితాల్లో మీ పిలుపు. అది ఇప్పుడు పౌలు గారు ఒక మాట అన్నాడు, తల్లి గర్భమునందు రూపింపబడక మునిపే ఆయన నన్ను పిలుచుకున్నాడు అని పౌలు గారు అన్నాడు కదండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా ఇది లేదు, 4:17 అంతా. సరే మొత్తానికి వినండి, దయచేసి నా మాట వినండి. ఇప్పుడు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు పిలుపు అనేది ఉంది నీ జీవితంలో. అంటే పిలుపు అంటే ఇది ఒక పాస్టర్ గారి పిలుపో, అపోస్తులుడా, లేకపోతే ప్రవక్త, సువార్థికుడా కాదు. నువ్వు ఒక విశ్వాసమైనా, నువ్వు వ్యాపారం చేసే వ్యక్తివైనా, ఉద్యోగం చేసే వ్యక్తివైనా, నువ్వు ఏం చేసే వ్యక్తివైనా నీకంటూ ఒక పిలుపు ఉంది. నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే నిన్ను దేవుడు దేని కొరకు పిలుచుకున్నాడో దాని కొరకు నిన్ను నువ్వు ఏర్పాటు చేసుకుంటూ ఉంటావో, పిలుపులో నీకు ఏర్పాటు చేయబడినవన్నీ దేవునికి పంపిస్తాడు. అది హల్లెలూయా. నేనది ఆ సేవకుడిని చూసి నేను నేర్చుకున్నాను. ఆయన దేనికైతే పిలువబడ్డాడో దానికే నిలబడ్డాడు. కనుక జరిగింది ఏంటంటే, తనకి కావాల్సిన వాటన్నిటిని దేవుడు పంపించాడు. నేను అదే దావీదు, యోనాతాను, సౌలు, వీళ్ళ ముగ్గురు విషయంలో ఎవరెవరి పిలుపులకు ఎలా నిలబడ్డారనేది ఒక్క 5 నిమిషాలే మాట్లాడాను. నాకు చాలా బాగా నచ్చింది. నేను ఆ సేవకుడిని చూసి నేర్చుకున్న విషయం ఏంటంటే, పిలుపుకు తగినట్లుగా నడవటం అనేది నేను నేర్చుకున్నాను. అంటే చూడండి, ఎప్పుడైతే నీవు నీ పిలుపులో దేవుని పక్షముగా నువ్వు ఉంటావో, దేవుడు నీ పక్షాన్ని నిలిచి ఖచ్చితంగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము పక్షమున దేవుడు ఉన్నాడు. దేవుడు అబ్రహాము పక్షమున నిబంధన చేశాడు కాబట్టి ఇశ్రాయేలీలందరినీ దేవుడే నడిపించుకుంటా వారి పక్షాన దేవుడు యుద్ధం చేశాడు. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని అనుకుంటున్నాను నేను చెప్పే మాటలు. సరే గమనించండి, దేవుడు మన పక్షాన ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు కదా. దేవుడు మన పక్షాన నిలవడానికి ఆయన కొన్ని విషయాలు ఆయన కోరుకుంటున్నాడు. చదువుదామండి ఒకసారి మనం అదే 17వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదవండి అమ్మా. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. చాలమ్మా, దయచేసి నా వైపు చూడండి. అబ్రహాం గారికి 99 ఏళ్ళు, అప్పటికి ఆయనకి సంతానం లేదు. దేవుడు వాగ్దానం చేసి ఇంచుమించుగా 24 సంవత్సరాలు అవుతుంది. ఈ 24 సంవత్సరాలు దేవుని వెంబడిస్తానే ఉన్నాడు ఆయన. మరలా దేవుడు ఒకరోజు, ఇదే నాయనా అబ్రహామా, ఇదిగో అంతా ఫైన్, బాగానే ఉంది, నువ్వు నా సన్నిధిలో నిందారహితుడుగా నడువు అని అన్నాడు ఆయన. ఏమన్నాడండి ఆయన? నిందారహితుడిగా నడువు. నాకు ఈ మాట చదివినప్పుడు నాకు ఒక ఆశ్చర్యం కలిగింది. ఇదేంటి, దేవుడు అబ్రహాం గారు దేవుడు చెప్పిందంతా చేశాడు కదా, నీ ఇంటిని, నీ సొంత ప్రదేశాన్ని, నీ బంధువుల్ని వదిలిపెట్టరా అని అన్నాడు. అబ్రహాం గారు వదిలిపెట్టి వచ్చాడు కదండి. తర్వాత కొన్నాళ్ళకి ఈ విషయాలన్నీ సెటరేట్ చేసేసుకో అని అన్నాడు, చేశాడు. తర్వాత హాగర్ని వదిలేసేయ్యాయని అన్నాడు ఆయన. ఏంటండి చెప్పాలి మీరు గట్టిగా? మీ అందరికి వాక్యం తెలుసు అనుకుంటున్నాను నేను. తెలుసు కదా, మీ పాస్టర్ గారు చెప్పాడా? చెప్పలేదా? కథలు చెప్పాడా? ఇప్పుడు హాగర్ని వదిలేసేయమన్నప్పుడు వాస్తవానికి బాల్యంత అంటారు కదండి, కుమారుని కనుంది సంథింగ్, బాల్యంతో కొంచెం పెద్దోడే, సో అండ్ సో. నిర్దాక్షిణ్యంగా ఒక నీళ్ల తిత్తిని ఆవిడ నెత్తి మీద పెట్టి వెళ్ళమ్మా అన్నాడు. కనీసం ఒక 10 మంది పనోళ్ళు పంపచ్చు కదా. అప్పటికి ఆస్తిపరుడే అబ్రహాము.
అప్పటికి ఆస్తిపరుడే. కానీ దేవుడు హాగర్ని పంపించేయి, నేను చూసుకుంటానన్నాడు దేవుడు. సో దేవుడు హాగర్కి ఏదైతే చెప్పాడో, వాగ్దానం చేశాడో, ఈ రోజుకి దుబాయ్ దేశాలు కానీ వాళ్ళందరూ ఇష్మాయిల్ సంతానం దీవించబడతానే ఉన్నారు. గుర్తుపెట్టుకునండి, దేవుడు వాగ్దానం చేశాడా అది ఎవరికైనా చేసి తీరుతాడు ఆయన, అంతే. సో మొత్తానికి పంపించిన తర్వాత ఆవిడ నెత్తి మీద పెట్టుకుంది, పిల్లోడు తీసుకుంది, వెళ్ళింది, నానా బాధలు పడింది. ఇది వేరే విషయం, తీసి పక్కన పెట్టండి. ఇన్ని చేసుకుంటూ వచ్చాడు కదా, 99 ఏళ్ళప్పుడు ప్రభు వచ్చి అంటాడు, అయ్యా నిందారహితంగా నడువు అని అన్నాడు. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? దేవుడు అబ్రహాము పక్షమును నిలబడడానికి నాకు బాగా ఇష్టమైనటువంటి ఒక క్వాలిటీ ఏంటంటే, నిందారహితంగా నడవటానికి అబ్రహాము మనస్సు పెట్టాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? నిందారహితంగా నడవటం అంటే అర్థం ఏంటి అనేది నేను మీకు చెప్పాలని అంటే, ప్రతి వ్యక్తి తప్పులు చేస్తాడు, తప్పులు చేయనివాడు ఎవ్వలేడు. నేను అదే చెప్తున్నాను. ఆ సేవకులు మేమందరం వాక్యం చెప్పిన తర్వాత ఆయన ఏమన్నారని అంటే, నాలో లోపాలను ఉంటే చెప్పండి, సరి చేసుకుంటానన్నాడు ఆయన. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? నాకు ఆ మాట ఆశ్చర్యం అనిపించింది. ఎందుకనంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరము ఏదో ఒక పొరపాటు, తప్పు, దీనికి ఎవ్వరు ఎగ్జంప్షన్ ఏమీ లేదు. మీరు, నేను, ప్రతి ఒక్కరము తెలిసి చేసేవి ఉంటాయి, తెలియక చేసేవి ఉంటాయి, చాలా మిస్టేక్స్లో నడుస్తూ ఉంటాం. బట్ స్టిల్ దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నేను నీ పక్షాన్ని నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు దేవుడు ఇశ్రాయేలు పక్షాన్ని నిలబడ్డాడు అని అంటే, అబ్రహాముకి దేవుడు చెప్పాడు, నువ్వు నిందారహితంగా నడవటం నేర్చుకోయి అని అన్నప్పుడు అబ్రహాము తన మనసును సరి చేసుకుని నిందారహితంగా నడవటానికి నడుం కట్టుకున్నాడు. నేను ఒక మాట మీకు నేను చెప్దాం అనుకుంటున్నాను. మీకు దేవునిని అట్రాక్ట్ చేయాలి అని అనుకుంటే, మీరు ఏదో సీరియస్గా భక్తి చేస్తేనో, 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తేనో, లేదా ఎక్కడికో వెళ్ళొచ్చి ఏదో తిప్పలు పడి ఏదేదో ఇచ్చేస్తేనో, లేకపోతే కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేస్తేనో, లేకపోతే మాలాంటి ఒక 10 మంది పాస్టర్లు మిమ్మల్ని 10 సార్లు పడేస్తేనో, ఏదేదేదో చేస్తే జరగదు అది. మీరు దేవునిని అట్రాక్ట్ చేసే విధానం ఏంటంటే, నిందారహితంగా నడవటానికి నువ్వు నడుం కట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడే వచ్చి నీ పక్షాన్ని అలా చేరతాడు ఆయన. హల్లెలూయా. లెర్న్ టు వాక్ రైట్ విత్ గాడ్ అంటే, మనం 100% పర్ఫెక్ట్గా నడవలేకపోయినా, నడవటానికి మనసుంటే చాలు, దేవుడు నడిపించడానికి సమర్థుడు ఆయన. ఇప్పుడు మనందరి జీవితంలో ఎవరి బలహీనతలు, ఎవరి తప్పులు అందరికీ బాగా తెలుసు. అది మనతో సంవత్సరాల తరబడి ఎందుకు వస్తాయో తెలుసా? వెరీ సింపుల్, సమర్థించుకుంటాం కాబట్టి. అబ్రహాము సమర్థించుకోలేదు, ఒకటే చెప్పాడు, నిందారహితంగా నడవమంటే తాను నడవటానికే మనసు పెట్టాడు. జరిగింది ఏంటో తెలుసా? దేవుడు ఆటోమేటిక్ అబ్రహాం పక్షాన్ని వచ్చి, ఆ 99 ఏళ్ల వయసులో నీకు సంతానం లేదు కదా, నేను ఇప్పుడు సంతానం ఇస్తున్నాను పదన్నాడు ఆయన. అంతకుముందు 24 సంవత్సరాలు, కానీ ఆ సంవత్సరం అబ్రహాం సంతానం పొందుకున్నాడు. ఇంకా తన జీవితంలో దేవుడు అంచెలంచెలుగా అబ్రహామును దీవించి, తాను ఏదైతే అబ్రహాముకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని దేవుడు తన సంతానం విషయంలో దేవుడు నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము గట్టిగా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? అందుకని నేను అంటాను, మనము దేవుని సన్నిధిలో నిందారహితంగా నడవటానికి నడుం కట్టుకున్నప్పుడు జరిగేది ఏంటంటే, ఆటోమేటిక్గా దేవుడు నీ పక్షాన్ని వస్తాడు. నువ్వు శత్రువులతో పోరాడాల్సిన పని లేదు. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? నువ్వు పోరాడాల్సింది శత్రువులతో కాదు, నువ్వు ఎవరితో పోరాడాలి? చెప్పరేంటండి? ఎవరితో పోరాడాలి? సాతానుతో పోరాడాలి. అవునా కాదా? చెప్పరేంటండి? ఎవరితో పోరాడాలి? మీరు ఎవరితో పోరాడాలి చెప్పండి? మీరు శత్రువులతో పోరాటం కాదు, మీరు ఎవరితో పోరాడాలి? నేను చెప్పనా? నీతోనే నువ్వు పోరాడాలి. నిజమే కదా అది. అబ్రహాము నిందారహితంగా నడవడం అంటే, అబ్రహాం ఎవరితో యుద్ధం చేశాడు? శత్రువులతో చేశాడు. ఎవరితో చేశాడు? జరిగేది ఏంటో తెలుసా? తనతో తను యుద్ధం చేస్తుంటే తన శత్రువుతో దేవుడు యుద్ధం చేస్తున్నాడు. తన సమస్యలతో దేవుడు యుద్ధం చేస్తున్నాడు. సంతానం లేదు, దేవుడు సంతానాన్ని ఇచ్చాడు. మందలు లేవు, దేవుడు మందలను ఇచ్చాడు. ఒంటరిగా వచ్చినోడు దేశంగా మారిపోయాడు.
అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఈ రోజుకి దేవుడు ఆ దేశాన్ని దీవిస్తానే ఉన్నాడు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశానికి మూల పురుషుడు. ఇజ్రాయెల్కి ఎదురుగా ఎవరు నిలబడలేడు. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి ఇజ్రాయెల్ అంటే ఒక భయం ఉంది. ఇంత ఉంటుంది చూడడానికి, భూమికి సెంటర్ ఇంతే ఉంటుంది, చుట్టూ శత్రువులు గడగడగడలాడుతూ ఉంటారు. లేకపోతే ఈ పాటికి దేశాలన్నీ కట్టుకట్టుకుని వెళ్తే ఇజ్రాయెల్ ఎంతసేపు అండి? కనీసం ఆలోచన కూడా చేయడానికి కూడా భయపడతారు. ఎందుకో తెలుసా? వాళ్ళకున్న టెక్నాలజీ, వాళ్ళకున్నటువంటి జ్ఞానం, వాళ్ళకున్న తెలివి ఇదంతా తీసి పక్కన పెడితే వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన్ని యుద్ధం చేస్తాడని అందరికీ తెలుసు. హల్లెలూయ. లేకపోతే ఇరాన్, ఇరాక్ ఇవన్నీ కలిపి దేవుడు ఎప్పుడో బూడిద చేసి పడేసాయి. ఎవరేం చేయలేరు ఇజ్రాయెల్. కారణం ఏంటో తెలుసా? దేవుడు వాగ్దానం చేస్తాడు, వాళ్ళ పక్షాన్ని దేవుడు ఉన్నాడు. హల్లెలూయ. మీరు గ్రహిస్తున్నారా? నేను ఒకే ఒక్క విషయం చెప్దాం అనుకున్నాను ఈ రోజున. నీ పక్షాన్ని ఎవరు పోరాడుతున్నారు? నువ్వే పోరాడుతున్నావా? చెప్తున్నాను, అలసిపోతారు, బాధపడతారు, దుఃఖపడతారు. ఏమండి, చాలా చాలా ఎమోషన్స్లోకి వెళ్ళిపోయి ఎన్నెన్నో ఒక రోలర్ కోస్టర్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. కానీ నేను మీకు చెప్తున్నాను, మీరు నిజముగా దేవుని పక్షానని మీరు నిలబడాలని అనుకుంటే నిందారహితంగా నడవటానికి మనసు మీరు పెట్టండి. దేవుడు పని చేయటం మీరు చూస్తారు, మీ శత్రువు చూస్తాడు, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ చూస్తారు. అది హల్లెలూయ. నా ధైర్యం అది. నేను దేవుడిని ఎప్పుడు అడుగుతూ ఉంటాను, నన్ను చూసి మిమ్మల్ని అందరూ, ఏమండి, నన్ను చూసే చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి ఒకటి చెప్పగలగాలి. మనల్ని చూసే వాళ్ళందరూ ఏం చెప్పాలి తెలుసా? వీళ్ళ పక్షాన్ని దేవుడు ఉన్నాడని చెప్పాలి. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? అది క్రైస్తవ్యం అంటే. అది క్రైస్తవ్యం. మనం పోరాడుతూ కూర్చునేది కాదు. గ్రహిస్తున్నారా? నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, చదువుదామండి ఒకసారి. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యం. రాజుల 2వ గ్రంథం 6:16 అమ్మ. అతడు భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్టు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఉండుట చూచెను. దేవునికి స్తోత్రం చేయలేదాం. హల్లెలూయా. నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక పాసేజ్ ఇది. జరిగిన విషయం ఏంటంటే, ఎలీషా గారు ఉన్నారు, ఒక మంచి దైవజనుడు. నాకు అనిపిస్తుంది ఇవన్నీ చదివినప్పుడు నేను లోపల పశ్చాత్తాపడుతూ ఉంటాను. సేవ ఇలా చేయాలనే నాకు ఒక ఆశ. ఈరోజు కాకపోయినా ఏదో రోజు దేవుడు తీసుకెళ్తాడు ఆ స్థాయికి. ఎందుకంటే ఈ చదివినప్పుడు మీకు ఎక్సైట్మెంట్ అవుతుందో నాకు సిగ్గేస్తుంది. ఉన్న వాస్తవం చెప్తున్నాను. నేను వ్యక్తిగతంగా చాలా సిగ్గుపడతాను ఈ చదివినప్పుడు. ఎందుకంటే జరిగిన విషయం ఏంటంటే, ఈయన ఎలీషా గారు ఉన్నాడు. ఎలీషా గారు ఉంటే సిరియా దేశపు రాజు ఏం చేస్తాడంటే ఇశ్రాయేల్ మీద యుద్ధం చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, వీళ్ళని ఏదో ఒకటి చేసేసేయాలని. జరుగుతున్న విషయం ఏంటంటే, ఈయన ఏదో ఒకటి ట్రై చేస్తాడు, ఫెయిల్ అవుతాడు. ఆయనకి ఇసుకొచ్చేసింది. ఇదేంటి ఇశ్రాయేల్ రాజుకి మన విషయాలని ఎవరు జారేస్తున్నారు? మనలోనే ఒకడున్నాడు దొంగ, ఎవరో చెప్పండిరా, దయచేసి చెప్పండిరా అని అంటే ఒక ఆయన ముందుకు వచ్చి అంటాడు, అయ్యగారు, ఇశ్రాయేలీయుల పక్షాన ఒక ప్రవక్త ఉన్నాడండి, మీరు ఇక్కడేం మాట్లాడుతున్నాడో ఆయనకు అక్కడ అర్థమైపోద్ది. మీరు ఇక్కడ మాట్లాడుతుంటే ఆయనకు అర్థమైపోయి రాజు కౌరు పెట్టేస్తాడు ఇజ్రాయెల్ రాజుకి, ఇదిగో పలానా ఏరియాలో సిరియా రాజు యుద్ధం చేయడానికి రెడీ అయ్యి వస్తున్నాడు, మీరు అక్కడి నుంచి ఎస్కేప్ అని అంటాడు. అంతే. మొత్తానికి వీళ్ళు వెళ్ళి చూసేసరికి ఆయాసపడి పడతలిగుస్తా వెళ్ళి చూసేసరికి ఎవరు లేరు అక్కడ. మీకు అర్థమైందా? అలా చాలాసార్లు ట్రై చేసి ఫెయిల్ అయ్యేసరికి ఇసుకొచ్చి అడిగితే వాళ్ళ పక్షాన ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన ఇక్కడ విషయాలని అక్కడ వింటూ ఉంటాడండి. ఆయన చెప్పినప్పుడు ఈయన అంటాడు, ఇల్లు ఆ ప్రవక్తను తీసుకురండి అంటాడు. మొత్తానికి సైన్యము మొత్తం అందరిని వేసుకుని చాలా బలగంతో వచ్చాడు. ఈ ప్రవక్త గుహలో ఉంటాడనమాట. మొత్తానికి అసిస్టెంట్ వచ్చి గడిపాడు, అయ్యగారు అయిపోయింది, అదిగోండి ఆ సైన్యం చూడండి, మన కోసం వస్తున్నారు, మనం ఎంతమంది ఉన్నాం, కొద్దిమందే ఉన్నాం, మనల్ని తీసుకెళ్ళడానికి అదిగో కొన్ని వేల మంది యుద్ధాలు ఇదేంటి గుర్రాలు ఏనుగులు వేసుకుని మొత్తం బలశాలులు అందరూ వచ్చేస్తున్నారు, మన పర్వతం ఉన్నాం కదా, మన చుట్టూ కావలు కాసేది, ఎటు తప్పించుకోలేదు, మన పరిస్థితి అయిపోయింది అని అంటే ఈ దైవజనుడు అంటాడు, అరే మన పక్షాన్ని ఎవరున్నారో నీకు తెలుసా అని అడిగాడు. ఏంటండి, డూ యు నో హూ ఆర్ ఫర్ అస్? మన పక్షాన్ని ఎవరున్నారు తెలుసా? నాకెవరు కనపడతలేదు అయ్యగారు, మీరేంటి నిబ్బరంగా కూర్చున్నారు, నా కాళ్ళని చూస్తుంటే భయం వేసేస్తుంది, ఏ క్షణాన తలకై తీసుకెళ్ళి రాజు ముందు పెడతారేమో అని చెప్పేసి కంగారు పడ మాకు రా అని చెప్పి ప్రార్థన చేశాడు. ప్రభువా
వీడి కన్నులు తెరువు అని అన్నప్పుడు వాడు కన్నులు తెరిచి అలా చూసేసరికి అగ్ని రథాలు, అగ్ని జ్వాలలు వాళ్ళకి కావలు కాస్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్దామా? కావలు కాస్తా ఉన్నాయి. ఇంకా చూసేసరికి ఒరిజినల్ రియాలిటీ చూశాడు. అమ్మో, ఏంటి ఎంత సైన్యం ఉంది మన చుట్టూ, మనల్ని ఎంతమంది కాపాడుతున్నారా, ఈ అగ్ని రథాలు ఏంటి అని ఆశ్చర్యపోయి అతను అసలు ఎంత కాపుదల మనకుందని అర్థమైన తర్వాత ఈ సేవకుడు ఏం చేశాడు తెలుసా? ప్రభువా, వాళ్ళందరూ చుట్టూ ఉన్నారు కదా, వాళ్ళ కళ్ళు బైర్లు కమ్మాలని అడిగాడు. వాళ్ళకి అంధత్వం కలగాలని ప్రార్థన చేస్తే వచ్చిన వాళ్ళందరూ కళ్ళు పోయినాయి. ఏంటండి చెప్పరేంటి? వచ్చిన వాళ్ళందరూ కళ్ళు పోయినాయి. కళ్ళు పోయిన తర్వాత తిన్నకి వీళ్ళందరినీ తీసుకుని రాజు దగ్గరికి, ఎవరి దగ్గరికి? ఇజ్రాయెల్ రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి, రాజా, ఇదిగో సిరియా దేశపు సైన్యం మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చారు, ఇది పరిస్థితి అంటే రాజు ఏం చేయమన్నాడు తెలుసా? అంటే వీళ్ళందరినీ చంపేద్దాం అన్నాడు. ఏంటండి చెప్పరేంటండి? అంటే వీళ్ళందరినీ చంపేద్దాం అంటే వద్దు, వీళ్ళకి భోజనం పెట్టి వీళ్ళకి ఆతిథ్యాన్ని ఇచ్చి జాగ్రత్తగా పంపండి అని అన్నాడు. మరలా వాళ్ళందరికీ భోజనం పెట్టి ఆతిథ్యాన్ని ఇచ్చి మరలా ప్రార్థన చేశాడు, ప్రభు వీళ్ళకి కళ్ళు పోయా అని. అప్పుడు వాళ్ళ కళ్ళు తెరుచుకున్నాయి. వాళ్ళు తిరిగి మరలా సిరియా దేశానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్దామా? మీరు రైస్తున్నారని చెప్పింది. నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నీ పక్షమున ఉన్నది ఎవరనేది నువ్వు తెలిసి చూడటం నేర్చుకోవాలి. హల్లెలూయా. మనకి మన పక్షమునుంది ఎవరో మనకి తెలియనప్పుడు పరిస్థితులను చూసి కంగారు పడిపోతూ ఉంటాం. మీకు అర్థమవుతుందా? సైన్యం కనపడుతుంది, ఇవన్నీ కనపడతాయి, కానీ మన సైన్యం ఏంటనేది మనకు కనపడదు. దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు మనకి విరోధంటూ ఎవడూ లేడు. ఏ బలగం మనల్ని ఏమీ చేయలేదు, ఏమీ కనీసం మనల్ని ముట్టుకుని కూడా ముట్టుకోలేదు. కారణం ఏంటంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. సో దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు నేను అంటాను, 2 రుజువులు మీరు చూడాలి. ఒకటి, మనం తెలుసుకోవాలి. రెండోది, నీ శత్రువు దానిని చూడగలగాలి. 2, నీతో పాటు ఉన్న వాళ్ళు కూడా దాన్ని చూడగలగాలి. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా? దేవుడు కోరుకుంటుంది మన పక్షాన్ని నిలబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఒకే ఒక విషయం ప్రభు నా హృదయలో పెట్టింది ఏంటంటే, అబ్రహాము నిందారహితుడిగా నడిచాడు దేవుని సన్నిధిలో. కనుక అబ్రహాము నడిచిన నడకను బట్టి ఇశ్రాయేలు పక్షాన దేవుడు ఉన్నాడు. నేనంటాను, మన కుటుంబం పక్షాన లేదా మన పక్షాన దేవుడు నిలబడడానికి, దేవుడు ఆయన తనంతట తాను వచ్చి మన పక్షాన నిలబడడానికి ఒకే ఒక క్వాలిటీ ఆయన చూస్తుంది ఏంటంటే, నిందారహితంగా నడవటం మనం నేర్చుకోవాలి. ఏంటండి చెప్పాలి మీరు గట్టిగా? అంతకుముందు మీకు నేను చెప్పాను ఏమని, మన జీవితంలో కాణీలు ఉండకూడదు. ఏంటండి చెప్పరేంటి? ఎన్ని కాణీలు ఉన్నాయి? అదేదో అంటారే, ఎన్నో కాణీ అంటే ఎంత అండి? ₹10 పావలా? అదేంటి మనకు తెలియదులేండి ఆ కరెన్సీ. అంతకుముందు కాలంలో కరెన్సీ ఉండేది, కానీ అనా అర్ధన అని ఉండేదంట. నాకు తెలిసి లీస్ట్ పావలా తెలుసు నాకు, ఏమండి కదా. కానీ మనకి ఇప్పుడు కాణీలు చెల్లవు. అంతకుముందు చెల్లినయేమో కానీ కాణీలు చెల్లవు. ఎందుకు కానీ అని అంటే, ఓకే మీకు ఎగ్జాంపుల్గా ఒక మాట చెప్తాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. తీయండి గలతీ పత్రిక తీయండి ఒకసారి. నేను చెప్పేదానికన్నా మీకు వాక్యం చదివిస్తే ఇంకా స్ట్రైట్గా బాగుంటుందిగా. ఒక్క నిమిషం, నేను ఒక మాట మీకు నేను చూపిస్తాను. గలతీ పత్రికలో పౌలు గారు ఒక మాట ఉంటాడు, శక్యమైతే మీ కన్నులు కూడా ఓడబెరికి నాకు ఇచ్చేవాళ్ళనే నేను మీ పక్షాన్ని సాక్ష్యం చెప్తున్నాను అంటాడు. చూడండి ఒకసారి, ఎవరైనా సాయం చేయండి నాకు. 15వ వాక్యం, 4:15. మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇచ్చి ఉందరని మీ పక్షమున సాక్ష్యము చెప్పుచున్నాను. గమనించండి, గలతీ సంఘం పౌలు గారిని ఎంత ప్రేమించిందో తెలుసా? చెప్పరేంటి? ఎంత ప్రేమించిందంటే, ఛాన్స్ వస్తే కళ్ళు పీకేసి పౌలు గారికి ఇచ్చేసేద్దాం అనేంత వైరాగ్యం కలిగిన వాళ్ళు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? అంత మంచోళ్ళు గలతీ సంఘం కదా. చూడండి ఇక్కడ 3వ అధ్యాయం తీయండి ఒకసారి, 1వ వాక్యం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడి భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. గమనించండి, ఇప్పుడు
గలతీ సంఘం పౌలుని ఎంతో ప్రేమించారు వీళ్ళు, అవునా కదా? శక్యమైతే మీ కళ్ళు పీకేసి నాకు ఇచ్చేస్తారు అవసరమైతే అనేటువంటి సాక్ష్యాన్ని పొందుకున్నారు, అవునా కదా? చెప్పరేంటండి కదా? కానీ పౌలు గారికి తృప్తి లేదు, పాస్టర్ గారికి అసలు. చెప్పరేంటి? పాస్టర్ గారికి తృప్తి లేదండి. ఈ డైలాగ్ చాలా చోట్ల వినపడుతుంది. పాస్టర్ గారికి తృప్తి లేదు. మేము తృప్తి పడడానికి, మీ తృప్తి కోసం, మా తృప్తి కోసం సేవ చేయడానికి పిలువబడలా మనం. ఇప్పుడు గలతీ సంఘం ఎంతో ప్రేమిస్తుంది, కళ్ళు బీగి పెడతారు పౌలుకి, అంత పర్ఫెక్ట్. కానీ పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? అవివేకులైన గలతీలారని తిడుతున్నాడు. ఎందుకు తిట్టాడు? ఎందుకు తిట్టాడు తెలుసా? ఒకసారి చదవండి ఆ మాట. ఇదే 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఇదిగోండి 16వ వాక్యం చదవండి అండి. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా? వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు, మీరే తమ్మును వెంటాడవలనని మిమ్మును బయటికి త్రోసివేయగోరుచున్నారు. నేను మీ యొద్ద చూడండి 19వ వాక్యం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. డెలివరీ అయినా బెటరు, ఒకసారి అయిపోద్ది, ఒకసారి అయిపోతుంది. ఈ ఆత్మ సంబంధమైన ప్రసవ వేదన తీరదండి. ఇది తీరదు. అంటే ఒక మాట మీకు నేను చెప్తుంది ఏంటంటే, ఆ ప్రసవ వేదన ఏ విధంగా ఉంటుందంటే, ఒక వ్యక్తి సంపూర్ణంగా ఎప్పుడైతే క్రీస్తు అవుతాడో అప్పుడు డెలివరీ అయినట్లు లెక్క. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఇప్పుడు దేవుడు మన పక్షాన ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మన పక్షాన రావటం దేవునికి ఇష్టం. మనం ఏదో ప్రభువా రా ప్రభువా నా పక్షాన్ని నిలబడయ్యా నా పక్షాన్ని నిలబడే అవసరంలా. దేవుడే వస్తాడు ఆటోమేటిక్గా. దేవుడే వచ్చి నీ పక్షాన్ని కార్యం చేస్తాడు, న్యాయం చేస్తాడు. దేవుడు నేను పైకి తెచ్చుకుంటాడు. అర్థమవుతుందా? మరి దేవుడు మన పక్షమును రావడానికి ఎందుకు ఇశ్రాయేల్ పక్షానికి వెళ్ళాడంటే, వాళ్ళ పితరుడైన అబ్రహాము నిందారహితంగా నడిచాడు అక్కడ. సరే, నిందారహితంగా నడవడం అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు గలతీ సంఘాన్ని తీసుకుంటే వీళ్ళు ఎంతో ప్రేమించారు పౌలుని, ఎంతో సహకరించారు, కళ్ళు పీకి మరీ పెట్టారు, అవసరమైతే అంత చేయగలిగినటువంటి త్యాగం కలిగిన వాళ్ళు. అటువంటి వాళ్ళ దగ్గర సైతం పౌలు గారు ఏమంటున్నాడండి? అవివేకులైన గలతీలారా అని అంటున్నాడు. తృప్తి లేదా ఈయనకి? చెప్పరేంటండి? చెప్పరేంటి? మీకు అనిపించిందా? నాకు అనిపించింది. ఇదేంటి, ఒక పక్కేమో మీ కళ్ళు తీసి పెడతారు నా కోసం, అంత ప్రేమిస్తారు అన్న విషయం చెప్తున్నాడు. రెండో పక్కేమో అవివేకులైన గలతీలారా మిమ్మల్ని ఎవడ మోసం పుచ్చాడు అని గలతీ సంఘాన్ని గద్దిస్తున్నాడు. స్ట్రైట్గా చెప్తాను వినండి. మీరు కళ్ళు ఊడదీసి పెట్టడం తర్వాత సంగతి దేవుడు ఎరుగు. వాక్యము నుండి తప్పిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. అది మీరు వాక్యము నుండి తప్పిపోయి మాకు ఇక్కడ కళ్ళు పెట్టినా, పంచపక్ష ప్రమాణాలు పెట్టినా, ఏం చేసినా, మా పల్లకి మీరు పోసినా మాకు అని నేను అనను. నిజమైన దైవ సేవకుడికి సంతోషం ఉండదు. రాసి పెట్టుకోండి. అది మీకు తృప్తి లేదా అయ్యగారని మీరు అనొచ్చు. మొన్న నేను ఒక ఆడియో పెట్టాను, ఎంతమంది అన్నారు? అది నైట్ టైం విన్న మీరందరూ ధన్యులు, వినని వారు దయచేసి దాన్ని అలాగే ఉంచాను. ఇంటికి వెళ్ళానండి తీరిగ్గా. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. నా భారం ఏంటంటే, ఇక్కడ మా లాభం కొరకు మేము సేవ చేయడానికి లేము. ఇక్కడ పౌలు గారు అదే మాట అంటున్నాడు. పౌలు గారి వేదన నాకు అర్థమవుతుంది. ఇప్పుడు అది నేను సంతోషపడుతుంది ఏంటో తెలుసా? నా జీవితంలో వాక్యం జరుగుతుందన్న సంతోషం నాకుంది ఇప్పుడు. పౌలు గారు ఏమంటున్నాడు? ఇదిగో ఆయన అదే ఆ వాక్యం చదవండి మీరు, చూడండి 16వ వాక్యములో, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువు అయితినా? చెప్పరేంటండి? ఎవరు మాట్లాడరేంటి? నేను మీతో నిజమాడినందున నేనేమయ్యాను? శత్రువునయ్యానా? మీరు నా బలహీనతను చూసి, నా శరీర దౌర్బల్యాన్ని చూసి, నా అవసరతను చూసి మీరు కళ్ళు పీకి మరీ పెట్టే టైప్ మీరు. థ్యాంక్ యూ ఫర్ దట్, బట్ ఐ ఆమ్ సారీ. మిమ్మల్ని ఎవడు మోసం పుచ్చాడు? ఏ మోసం పుచ్చారు? వాక్యం నుండి గలతీ సంఘం తప్పిపోవడానికి వాళ్ళు చాలా దుర్బోధలు గలతీ సంఘంలో బయలుదేరిని. వాళ్ళు ఏం చేశారనంటే, దేవుని వాక్యానికి తప్పిపోయి వాళ్ళు ప్రవర్తించడం మొదలు పెడుతున్నారు. మరి సంఘమే మళ్ళీ వాళ్ళ సంఘమే, కానీ దేవుని వాక్యము నుండి చిన్నగా
వాళ్ళ క్రియల వైపుగా వాళ్ళ మనసు వెళ్ళింది. జరిగింది ఏంటో తెలిసే పౌలు గారు అన్నాడు, అసలు మిమ్మల్ని ఎవరు మోసపుచ్చారు? మేము నీతో నిజమాడినందున మీకు నేను శత్రువునైపోయానా? మిమ్మల్ని ఎవరు మోసం పుచ్చారు? దేవుని వాక్యం నుండి మీరు ఎందుకు తప్పిపోతున్నారు అని పౌలు గలతీ సంఘాన్ని గద్దించాడు. ఇది ఎప్పుడు దాకా జరిగిద్దో తెలుసండి? నేనైనా మీరైనా ఎప్పుడు దాకా తెలుసా? క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడు వరకు దైవజనునికి ప్రసవవేదన ఉందంట. మీకు అర్థం కావట్లా? ఇప్పుడు మీరు నాకు కావాల్సినవన్నీ ఇక్కడ తెచ్చిపెట్టి, చర్చికి కావాల్సినవన్నీ తెచ్చిపెట్టి, మొత్తం అసలు బ్రహ్మాండంగా అబ్బాబ్బాబ్బాబ్బా మామూలుగా జరగట్లేదు అసలు. ఇదంతా జరుగుతుంటే నేనేం చూస్తానో తెలుసా? మీలో క్రీస్తు స్వారూప్యం కనపడుతుందా లేదా దాని మీదకి నాకు కళ్ళు వెళ్తాయి, అంతేగాని మిగతా వీటిని బట్టి కాదు. ఇప్పుడు అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు నన్ను ప్రేమించి ఒక గిఫ్ట్ తెచ్చి ఇచ్చారనుకోండి, నాకు కనపడేది గిఫ్ట్ కాదు, మీ హృదయం. మీ హృదయం మీకు అర్థమవుతుందా? మీరు క్రీస్తు స్వరూపములో నుండి ఆ పని చేశారా లేదా మామూలుగా చేశారా అనేది నేను చూస్తాను. పౌలు గలతీ సంఘాన్ని ఆ విధంగా చూస్తున్నాడు. ఏమనంటే, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు నాకు ప్రసవవేదన కలుగుచున్నది. సో నాకు ఆ వేదన కలిగింది కాబట్టి నేను అనుకున్నాను, దేవునికి స్తోత్రం, ఇది నా అంతటా నాకు కలిగిన ఆలోచన కాదు, దేవుడే పెట్టిన భారం అని నాకు అర్థమైంది. ఇది హల్లెలూయా. అర్థమైంది మీకు నేను చెప్పేది? మీకు అర్థమైంది నేను చెప్పేది? కనుక నేను మిమ్మల్ని అందరిలో చూసేది ఏమిటంటే, మీరు ఏ పని చేసినా మీరు దేవునిని ప్రేమించి దేవుని వాక్యములో నుండి చేశారా లేదా అనేదే నాకు సంతోషం తెస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. దేవుని వాక్యములో నుండి మీరు ఒక పని చేశారనుకోండి, అది దేవునికి సంతోషం, దేవునికి లాభం, దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము కాకుండా మీరు ఏదైనా చేశారనుకోండి, దానివల్ల నేను లాభం పడ్డాను అనుకోండి, మీకు అర్థమయ్యేది చెప్తాను. మీరు దేవుని వాక్యము కాకుండా, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, దయచేసి ఇలా చెప్తున్నాను అనుకోమని, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు స్టోర్ట్పురం ఏరియాల్లో జరుగుతూ ఉంటుంది. ఇది మీకు అర్థం కావడం చెప్తున్నాను. అక్కడ సేవకులు కొంతమంది పాస్టర్స్ ఈ మాట అంటే విన్నాను నేను. ఏమనంటే, ఆ స్టోర్ట్పురం ఏరియా అంటేనే వాళ్ళకి దొంగతనం అనేది ప్రొఫెషనల్, వాళ్ళకి తప్పు కాదు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఇది మా వృత్తి అండి అంటారు. ఎవరి వృత్తులు ఉంటాయి చూసారండి, కుల వృత్తుల్లాగా, అలాగా వాళ్ళు ఏమంటారంటే దొంగతనం మా వృత్తి. ఆఖరికి రిటైర్డ్ అయిపోయిన ఎంఆర్ఓ గారు కూడా రిటైర్డ్ అయిపోయిన తెల్లారి నుంచి దొంగ అవతారం ఎత్తుతాడంట. ఉన్న నిజమది. అంటే వాళ్ళకి అది తప్పు కాదు, అది వాళ్ళకి అది తప్పు కాదు, అంటే వాళ్ళు అనుకునేది అది. సో ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ పాస్టర్ గారికి చర్చిలో శుభ్రంగా, పాస్టర్ గారండి పోయిన వారం దొంగతనం బాగా జరిగింది, ఇదిగోండి అండి తీసుకొచ్చి పాస్టర్ గారి దగ్గర పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి? ఆహా మీ యథార్థతను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుడు మిమ్మల్ని దీవించను గాక అని దీవించాలా? చెప్పరేంటండి? ఎవరు మాట్లాడరేంటండి? అలా యాక్సెప్ట్ చేస్తే బోల్డ్ అన్ని బ్రహ్మాండం, బోల్డ్ అన్ని. అర్థమవుతుందా? నిజమైన దేవసేవకుడు ఏం చేయాలి తెలుసా? అమ్మ, దొంగలు పరలోక రాజ్యానికి వెళ్ళరని ప్రకటన గ్రంథంలో కూడా రాయబడింది. దొంగిల వద్దు అని 10 ఆజ్ఞల్లో ఆజ్ఞ కూడా రాయబడింది. ప్రకటన గ్రంథంలో కూడా దొంగలు పరలోక రాజ్యంలో ప్రవేశింపరో స్ట్రైట్ రాశాడు. వ్యభిచారం చేసేవాళ్ళు ప్రవేశించరు స్ట్రైట్ రాశాడు అంతే. ఇంక అందులో ఇంకా కంప్లీట్గా ఇంకా చాలా లిస్టే ఉంది అక్కడ. అందులో మీరు ప్రకటన గ్రంథం తర్వాత చదవండి, అది 14వ అధ్యాయం అనుకుంటాను. ఏమండి, ఇవన్నీ అలాగ ఉన్నప్పుడు ఇప్పుడు మా లాభం కొరకు మేము ఇక్కడ ఇచ్చేయాలా? మిమ్మల్ని నిందారహితంగా నడవడానికి మేము నష్టపోయినా పర్లా దేవుని వాక్యంలో మీరు నిలబడితే మంచిది. అది చేయమంటారా చెప్పండి? జనరల్గా మీకు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. నేను అనుకున్నాను అక్కడ సేవకులకి పెద్ద సమస్య, అది చాలా పెద్ద సమస్య. ఏంటంటే ఉన్నట్టుగా యథార్థంగా చెప్పాలంటే, అయ్యా ఇది మనకు తగదు, ఇది మనం చేయదు, కూలో నాలో చేసుకుని కష్టపడి చేయండి, లేదా ఏదో ఒక వ్యాపారం చేసుకోండి, లేదా ఈ ఊరు కాకపోతే ఏదో ఒక ఊరిపోయి ఏదో ఒక రకంగా బతకండి, అంతేగాని ఇది దేవుని వాక్యానికి విరుద్ధం అని ఎంతమంది చెప్తారు? చెప్పరేంటండి? నేను అదే ఒక మాట అంటాను, మాకు లాభం కలుగుతుందని దేవుని వాక్యం నుండి తప్పిపోయిన విషయాలని మేము ఎంకరేజ్ చేయలేం. ఇది నేను మీకు చెప్పి చెడ్డోనైనా పర్లా, ఎందుకనంటే పౌలు గారు ఇదే మాట అన్నాడు. మీకు నేను నిజము చెప్పినందువల్ల నేను చెడ్డవాడనైతున్నా? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? కనుక నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే,
మీరు నేను ప్రతి ఒక్కరూ ఒకటి ఆలోచించుకోవాలి. నిందారహితంగా నడవటానికి ఉండే మనసు మనకి కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఒక్క విషయంలో కూడా ఇది మనకి తగదు అని మన మనస్సు కనిపిస్తే దానిని పక్కన పెట్టి వచ్చే కృప దేవుడు మనకు దయచేయనుగాక. మీరు గ్రహిస్తున్నారని అనుకుంటున్నాను నేను. నీకు ఆ మనస్సు కనుక కలిగితే, నేను అంటాను, నీ ప్రమేయం లేకుండా, నిన్ను అడగకుండా, నీ పర్మిషన్ ఏమీ అవసరం లేదు, దేవుడు వచ్చి నీ పక్షాన చేరి నిన్ను నీ పక్షాన ఆయన యుద్ధం చేసి నిన్ను బయటికి తీసుకురావడం మొదలు పెడతాడు ఆయన. హల్లెలూయా. మీకు గ్రహిస్తున్నారని నేను చెప్పేది, దేవుని బిడ్డలారా? కనుక మీరు నేను ప్రతి ఒక్కరము ఒక మనస్సు కలిగి మనం ముందుకెళ్ళాలి. అదేంటంటే దేవునితో నడవటం అంటే ఇదే. దేవునితో నడవటం అంటే ఇదే. సేవకులమైన మేము ఉన్నది దేని కొరకంటే, మేము నిందారహితంగా నడవటానికి మనసు పెడుతూ సంఘాన్ని నడిపించుకోవాలి. దానిని బట్టి దేవునికి సంతోషం. అంతేగాని మా లాభం కొరకు మేము సేవ చేస్తా, మీ సంతోషం కొరకు మీరు చర్చికి వస్తా దేవుడు ఆనందపడ్డు. రాసి పెట్టుకోండి. అది ఎంత పెద్ద చర్చ అయినా, ఎంత పెద్ద ప్రసంగికుడైనా, ఏమైనా కానీ దేవుడు కాని చోట, నేను ఇక్కడికి వచ్చే ముందు ఇక్కడ స్టార్టింగ్ ప్రేయర్లో నేను ఒక ప్రార్థన చేశాను. నువ్వు ఇక్కడ ఉండాలి. అంతేగాని ఒక మనిషి వాసన కానీ, ఒక మనిషి తలంపులు కానీ, ఒక మనిషి ఇష్టం కానీ ఈ సంఘంలో జరగడానికి వీలు లేదు. ఆఖరికి అది మీకైనా కానీ మీ ఇష్టం ఇక్కడ జరగడానికి సంఘం లేదు. అలాగని చెప్పి నా ఇష్టం జరగడానికి కూడా సంఘం లేదు. నేను పాస్టర్నైనా కానీ మీరు నేను అందరము కలిసి దేవుని ఇష్టం చేయడానికి మనం ఉన్నాం. జరిగేది ఏంటో తెలుసా? అది దేవుని అట్రాక్ట్ చేస్తుంది. నేను ఇప్పుడు ఒక ఆలోచిస్తాను ఏమనంటే, ప్రతి ఆదివారం నాకు అనిపిస్తుంది, దేవుడు ఎలాగ ఫీల్ అవ్వాలని అంటే, నా ఇంటికి నేను వెళ్తాను, నా ఇంటికి వెళ్ళి వస్తానన్న ఫీలింగ్ ఆయనకు రావాలి మన సంఘానికి వచ్చేటప్పుడు. హియర్ ఐ ఫీల్ కంఫర్టబుల్. ఇక్కడ నా సొంత ఇల్లు ఇది, ఇక్కడ నాకు బాగుంటుంది, ఇక్కడ నేను కంఫర్టబుల్గా ఉంటాను. ఇది మనం దేవునికి ఇవ్వగలగాలి. అది ఏసీలు పెడితేనో, లైట్లు పెడితేనో, డీజే సౌండ్ సిస్టమ్ పెడతాను, ఏదేదేదో అవ్వదు. అది దేవునికి మనం ఇచ్చేటువంటి ప్రయారిటీని బట్టి పూరి గుడిసెలోనే దేవుడు అక్కడ ఉంటాడండి. హల్లెలూయా. అంటే ఇవన్నీ తప్పని నేను అనట్లా. రేపొద్దున దేవుడు దీవించినప్పుడు మనం కూడా ఏసీలు పెడతాం. ఆమె ఏం చెప్పండి, అది అన్నీ దేవుడు మనకిస్తాడు. మనం వీ విల్ డూ ఆల్ దోస్ థింగ్స్. బట్ స్టిల్ నేను అనుకునేది ఏంటంటే, ఓకే ఫైన్, దేవునికి స్తోత్రం, ఇదంతా ఫైన్. నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు పెద్ద హాల్, అది చాలా బాగుంది. మొత్తం చూసి నేను లెక్కలేసుకుంటా ఉన్నా, ఏమని, ఇక్కడ ఎంతమంది పడతారు. నేను నాతో పాటు పాస్టర్ గారితో నేను అంటున్నాను, ఇది బ్రదర్ అటు గుమ్మం పెట్టారు కాబట్టి ఇక్కడ స్టేజ్ వేసి ఇటు ఆర్కెస్ట్రా ఉండి ఇటు సౌండ్ సిస్టమ్ ఉండి, సౌండ్ సిస్టమ్ ఇటు ఉండకూడదు, ముందు ఉండాలి. అర్థమవుతుందా? అక్కడ క్యాబిన్లోకి ఇలా చేసి, అసలు ఇలా చేస్తే భలే ఉంటుంది బ్రదర్ అని నేను అంటున్నాను. నేను ఆయనతో, మీకు అర్థమైంది నేను చెప్పేది? నాకు అనిపించింది, నేను ఆశపడ్డాను, మనసులో కోరుకున్న, ప్రభువా నీ చిత్తమైతే నువ్వు సహాయం చేస్తే నేను ఒక మంచి మందిరాన్ని కట్టుకోవాలనుకుంటున్నా, సొంత మందిరాన్ని, దేవుని కొరకు. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? నేను అందుకని అంటాను, మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు చర్చికి వెళ్తున్నట్లుగా మీరు రావటం కాదు, మీ ఇంటికి వెళ్తున్నట్లుగా మీరు రావాలి. అర్థమవుతుందా? మీ ఇంటికి రండి 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 అని చెప్పాల్సిన అవసరం లేదు. యు ఆర్ ఫ్రీ హియర్, యు ఆర్ వెల్కమ్. దిస్ ఈజ్ యువర్ హౌస్, దిస్ ఈజ్ యువర్ ఫాదర్స్ హౌస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా దేవునికి మనం గనక అది ఇవ్వగలిగితే జరిగేది ఏంటో తెలుసా? దేవుడు వచ్చాడా అన్నీ మారిపోతాయి. ఇంకంతే. నేను లిటరల్గా చెప్తున్నాను, సీరియస్గా చెప్తున్నాను. మీరు ఒక స్థాయి ఆత్మీయతకి మీరు ఎలాగ రావాలి అంటే, ఒక స్థాయి ఆత్మీయతకి మీరు ఎలా రావాలని అంటే, మీకు ప్రేయర్ రిక్వెస్ట్ ఉండకూడదు. ఆమేన్ చెప్పండి. సీరియస్లీ. అలాగని చెప్పి ఇప్పుడు టక్కన ప్రేయర్ రిక్వెస్ట్ లేవు అనమాకండి. అర్థమైందా? ఇప్పుడు పక్కన 200 కేజీలు ఎత్తాడని చెప్పి నేను కూడా వెళ్ళిపోయి ఏసునామలో నేను కూడా లేపుతానంటే ఎవరు నడుము పడద్ది? అది. అందుకని నేనేం చేయాలి? రోజు ట్రైన్ అవుతూ ఉండాలా. 1 సంవత్సరం ట్రైనింగ్ తీసుకుంటే నా శరీరానికి కావాల్సిన బలం వచ్చి అప్పుడు నేను కూడా 200 కేజీలు ఎత్తుతా. నేను అంటాను, ఆ స్థాయికి మనం ఎత్తగాలి. సో దట్ మన జీవితంలో ప్రేయర్ రిక్వెస్ట్ లేకుండా లేనిపోయింది మళ్ళీ పాస్టర్ గారు అమ్మయ్య ప్రేయరే లేదు అనమాకండి. అర్థమవుతుందా? అప్పుడు మనం ఏం ప్రేయర్ చేస్తాం తెలుసా? ప్రభువా నీ చిత్తం వచ్చునుగాక,
నీ రాజ్యం వచ్చును గాక. మమ్మల్ని ఏం చేయమంటావు ప్రభు? వి విల్ డూ దిస్. నువ్వేం చేయమంటావు చెప్పు. ఐ విల్ డూ దట్ ప్రభు. నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు నాకు సహాయం చేయి. జరిగేదంటే తెలుసా, మీ ఒక్కొక్కరిలో నుండి దేవుడు కదలటం మొదలు పెడతాడు. నా టార్గెట్ అది. మిమ్మల్ని ఏదో కూర్చోబెట్టి చప్పట్లు కొట్టించి 4 మాటలు చెప్పి పంపడం నా ఉద్దేశం కాదు. మీరు నేను ఈ దినాన్ని ఇలా ఉండొచ్చు, కానీ ఒక టైం వస్తుంది నిందారహితంగా దేవుని సన్నిధిలో నడవటం మనం చేసినప్పుడు. యుద్ధం మనం కాదు చేసేది, వ్యాపారాలు ఉద్యోగాలు మనం కాదు చేసేది, దేవుడు చేసుకుంటాడు, మనము దేవుని పని చేస్తాము. హల్లెలూయా. మీకు అర్థమైంది నేను చెప్పేది? సంఘం ఆ స్థాయికి వెళ్ళాలి. అందుకని నేను ఇక్కడ ఎవరో కూర్చోబెట్టి ఇక్కడ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, ర్యాంకులు ఏమీ లేవు ఇక్కడ. నో ర్యాంక్స్, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. నేను ఒక మాట చెప్పినా, నేను సేవకుడైనా కానీ ఇక్కడ నేనేమి ఎక్కువ నేను అనుకోను. అర్థమవుతుందా? నేను ఒకటి అనుకోండి, దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి, దేవుడిచ్చిన బాధ్యతను బట్టి నేను అంతేగాని నేను ఎప్పుడు ప్రభుతో చెప్తాను, మనమందరము కలిస్తే సంఘము. హల్లెలూయా. మనమందరము కలిసి దేవునికి మనం నడవడం నేర్చుకోవాలి. అది కూడా అలాగా నిందారహితంగా. ఆ మనస్సాక్షి కనుక మీ జీవితాలలో స్టార్ట్ అయితే కనుక అది మీకు జీవితంలో జరిగేది మొదటేంటో తెలుసా? మీకు ఏడుపు మొదలవుతుంది ఫస్ట్. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్తాను, ఇంకా అవలా లేనిపోయింది, మళ్ళీ పాస్ట్ గారు అవి ముగిచేస్తాను అనుకున్నారా? అది ఇగోండి, నేను ఇంక కొంచెం మెయిన్ పాయింట్ ఇదే. అది అలా వెళ్ళి ఇలా తిప్పాను మళ్ళీ. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు ఆ మనస్సాక్షి, ఆ నిందారహితమైన మనసు మీకు రావడం ఉన్నప్పుడు ఫస్ట్ ఏం జరుగుద్దో తెలుసా? మీ హృదయంలో మీకు నిజమైన పశ్చాత్తాపం అంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది. అది అప్పుడు మీరు ఆడవటం మొదలు పెడతారు. దేని గురించి? పాస్టర్ గారు ఇప్పటికే చాలా ఏడుస్తున్నానండి. ఆ ఏడుపు కాదు. మీరు బాధలను బట్టి ఆడవరో, నేను పాపం చేశాను ప్రభు అని ఆడవరో, నిజమైన పశ్చాత్తాపం మీ జీవితంలో స్టార్ట్ అయ్యి అది మిమ్మల్ని ఏడిపించి 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 మీరు దేవునితో అలా నడవటం అలవాటు చేసుకున్న తర్వాత మీరు అప్పుడు దేవుని కోసం ఆడవటం మొదలు పెడతారు. హల్లెలూయా. అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది తెలుసా మీకు? అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. మీకే అర్థమైపోతుంది ఏంటంటే దేవుడు నా పక్షాన్ని యుద్ధం చేస్తాడని మీకు అర్థమవుతుంది. ఇంకా మీరు కంగారు పడరు, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, లేకపోతే అది జరగలేదు. ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది ఇది జరిగి తీరుతుంది అంతే. ఎందుకో తెలుసా? దేవుడు పక్షాన ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. దేవుడు మనకట్టి కృప దయచేయునుగాక. కనుక ఈ మాసం అంతా కూడా మీ మనస్సు దేని మీద నిలిపుంచుతారంటే దేవుని వాక్యముతో మీరు ఎలా అయినవటానికి మీరు మనసు పెట్టండి. ఇక్కడ సేవకులుగా మేమున్నది కూడా మీరు మమ్మల్ని ఎంత ప్రేమించినా, ఏం చేసినా, మా నెత్తి మీద పాలే పోసినా, మా పాదాలకు అడుగులకి మడుగులు ఎత్తినా, మాకు పల్లకి మోసినా కానీ మాకు సంతోషం ఏమీ కాదు. మీ జీవితంలో నిందారహితంగా మీరు నడవటానికి సంఘానికి నాకున్న భారం అది. ప్రతి విశ్వాసం ఒకరు కూడా కాదు. ఒక 40% పర్లేదండి, 50% పర్లేదండి, ఐ డోంట్ యాక్సెప్ట్ 99% ఆల్సో. ఆ ఒక్కరి గురించి అయినా ఖచ్చితంగా దేవుని విషయాలు ఇక్కడ బయలుపరచబడతాయి. కనుక దేవుని విషయాలు గమనించండి దేవుని బిడ్డలారా. అది మీరు నేను ప్రతి ఒక్కరం కలిసి నిందారహితంగా నడవటానికి మనసు పెడదాం. అది ఈ రోజుకు సడన్గా మనకు కాకపోయినా దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు కృపణిస్తాడు. నీకు నిజంగా నడవాలి అనే మనసు ఉంటే నడిపించడానికి, బలాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధం. ఉన్న వాస్తవం చెప్తున్నాను. మనం నడవలేము, కానీ ఆ మనసు ఉంటే దేవుడు చేస్తాడు. అది మీరు గ్రహిస్తున్నారు. అది మన బలంతో జరగదు. అది దేవుడు మనకట్టి కృప దయచేయునుగాక. ఆమేన్. కనుక ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచుదామండి. అందరం తలలు వంచి మన పక్షమును నిలిచి ఉండే దేవుడు ఆయన. మీ మీద మాకు ఉండేటువంటి భారము మా వలన కలిగింది కాదండి, అది పరిశుద్ధాత్మ దేవుడు పెడితే వచ్చేది. అది పౌలు భక్తుడికి ఒక భారం ఉంది సంఘం మీద. అందుకని ఆయన అంటాడు, మీరు శక్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు ఇస్తారు, కరెక్టే, నేను ఒప్పుకుంటాను, మంచిది. కానీ
మీలో ఎవడు మిమ్మల్ని మోసపరిచాడు? అవివేకులైన గల్తీలారా, మీరు ఎందుకు ఇలా చేశారని సంఘంలో ఉన్న లోపాన్ని సరిచేస్తున్నాడు. ఏ పౌలు గారికి తృప్తి లేదా? పౌలు నిజమైన సేవకుడు కాబట్టి తృప్తి లేదా ఆయనకి? పౌలు జీవితంలో ఎప్పుడు ఆనందమో తెలుసా? ఇదిగో నాకు కావలసినవి వస్తున్నాయి, నేను బాగానే ఉన్నాను కాదు. ప్రభువా, ఈ సంఘంలో ఇదిగో ఇప్పుడు దాకా వీళ్ళు ఆత్మీయంగా ఉన్నారు, ఇప్పుడేమో క్రియల వైపు మనసు మళ్ళింది, దుర్బోధలు వచ్చిన సంఘంలో అడు తిరిగిపోతున్నారు ప్రభు నా భారం ఉండి. అవివేకులైన గల్తీలారా, మిమ్మల్ని ఎవడు చెడగొట్టాడు? మీ బుద్ధి ఏమైపోయింది? మీరు ఏమి నేర్చుకున్నారు, ఏం చేస్తున్నారు అని సంఘాన్ని ఆయన ఇచ్చాడు. లిసన్ వన్ థింగ్, రోడ్డు మీద ఒక వ్యక్తి ఎడాపెడా బండి తోలకుండా పోతున్నాడు అనుకోండి, వాడు పాపం వాడు పోతాడు, ఆడేలా పోతే మనకెందుకని మనం వదిలేస్తాం. అదే నీ కొడుకు వెళ్తే, నీ తమ్ముడు వెళ్తే, నీ మేనలుడో లేకపోతే నీ బంధువో నీ స్నేహితుడో వెళ్తే పక్క పిలిచి 4 చివాట్లు పెట్టి బండి లాక్కుంటావు నువ్వు. వదిలేయచ్చుగా, వాడేలా పోతే మనకెందుకు అనుకోవచ్చుగా. కారణం ఏంటో తెలుసా? నీకు వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి నువ్వు వదిలేస్తావు. సంబంధం ఉంటే నువ్వు ఖచ్చితంగా వాళ్ళలో లోపాన్ని సరిచేస్తావు. మీరు కూడా మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారా? వాళ్ళ లోపాలను సరిచేయండి, సరిచేయాలి. మనము దేవుని వాక్యములో నుండి తప్పిపోకూడదండి. సేవకునిగా మా భారం ఏంటంటే, మీలో 99% మీరు దేవుని వాక్యాన్ని చేసి 1% పోనేలే. లేదు. మీ యందు క్రీస్తు స్వారూప్యము ఏర్పడు వరకు మాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఈ ప్రసవ వేదన ఎప్పుడు పోద్దంటే, మీరు మాకు నచ్చినట్టుగా నడిస్తేనో మా పబ్బం మేము గడుపుకుంటేనో కాదండి. మీరు నేను అందరము కలిసి దేవునికి ఇష్టముగా నడిచినప్పుడే ఆ ప్రసవేదన పోతుంది. ఎందుకు తెలుసా? క్రీస్తు స్వారూప్యం ఏర్పడిపోయింది నీలో. అంటే నీలో నువ్వు నడిచినా క్రీస్తులాగా నడుస్తావు, నువ్వు మాట్లాడినా క్రీస్తులాగా మాట్లాడతావు, నువ్వు ప్రార్థించిన క్రీస్తులాగా ప్రార్థిస్తావు, నువ్వు ఆలోచన చేసిన క్రీస్తులాగే ఆలోచిస్తావు, తండ్రి మహిమను వెతుకుతావు, దేవుని లాభాన్ని కోరుకుంటావు, సంఘక్షేమాన్ని కోరుకుంటావు. నీ గుండె దాని కొరకు కొట్టుకుంటుంది. అప్పుడు వెంటనే జరిగేది ఏంటో తెలుసా? నీలో క్రీస్తు స్వారూప్యం వచ్చింది కాబట్టి ప్రసవ వేదన తొలగిపోయి ఇప్పుడు నీలో క్రీస్తు ఏర్పడ్డాడు కాబట్టి నువ్వు సంపూర్ణతలోనికి నడిపించబడిన వ్యక్తివి. నువ్వు మనకు ఒకే టార్గెట్, క్రీస్తు వలె బ్రతుకుదాం. ఇప్పటికి బ్రతుకుతున్నాం అని చెప్పగలిగిన మనస్సాక్షి నాకు మనకి ఎవరికీ లేదు. అయినను ఆ ప్రసవ వేదన ఉంది. ఇప్పుడు తల్లి గర్భంతో ఉన్నప్పుడు కొన్ని సూచనలు కనబడతాయి. తల్లి పొట్ట పెరుగుతూ ఉంటుంది తల్లికి. అలాగే నీలో ఆ సూచనలు కనబడతా ఉంటాయి. నీలో క్రీస్తు స్వరూపి ఏర్పడుతున్నప్పుడు నీలో కొన్ని సూచనలు కనబడతాయండి. ఆ సైన్స్ నీలో లేనప్పుడు, ఆ గుర్తులు నీలో లేనప్పుడు ఐఎమ్ సారీ, నువ్వు ఇంకా కన్సీవ్ అవ్వలేదు. నువ్వు కన్సీవ్ అయినప్పుడు జరిగేది ఏంటో తెలుసా? నీ ఆరోగ్య మార్పులు తేడా తెలిసిపోద్ది. నీ టేస్టులు మారుతాయి. అప్పుడు దాకా నీకు కొన్ని ఇష్టం ఉండవు, అప్పటి నుంచి నువ్వు కొన్నిటిని ఇష్టపడటం మొదలు పెడతావు. నీ పద్ధతులు మారుతాయి, నీ ఆలోచనలు నీ తలంపులు మారుతాయి, నీ ఎమోషన్స్ మారుతాయి. ఆ శిశువు నీలో ఎదుగుతూ 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 అప్పుడు తల్లి తినేది దేనికోసమో తెలుసా? తన కోసం తను తిందో, తన గర్భములో ఉన్న శిశువు కొరకు తింటది. ఏమండి, ఈ రోజున మనం చేసే ప్రార్థన మనల్ని నింపుకోవడానికి కాదు, మనలో ఉన్న క్రీస్తుని నింపడానికి. తల్లి తినేది దేని కొరకు తెలుసా? పిల్లల కోసం తింటుంది అప్పుడు. ఎందుకంటే తల్లి ఒంటరి కాదు, లోన శిశువు ఉన్నాడు. సో నువ్వు చేసే ప్రార్థన నీ లోపల ఉన్న క్రీస్తు కొరకు చేస్తావు. నువ్వు తినే ఆహారము క్రీస్తు కొరకు చేస్తావు. ఇదిగో ఈ ఫ్రూట్ నువ్వు తినకూడదు అంటే నువ్వు పొరపాటున దాన్ని పొరపాటును కూడా దాని జోలికి నేను పోను. ఎందుకో తెలుసా? లోపల ఉన్న శిశువుకి అది కరెక్ట్ కాదు. ఏమండి, నువ్వు దాన్ని తినకుండా నువ్వు జాగ్రత్త పడతావు. ఎందుకో తెలుసా? అది తింటే నా శిశువుకి ప్రమాదం. మీకు దేవుని విషయాలు అర్థం కావాలి. సో అలా నువ్వు ప్రసవ వేదనతో ఉండి తల్లి చాలా ఇబ్బంది పడుతుంది. ఊపిరి ఆడదండి.
శిశువు ఎదుగుతున్నా కొలది తల్లికి ఊపిరాడదు, ఇబ్బంది పడుతుంది, చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటన్నిటిని సంతోషంగా భరిస్తుంది. ఈ దినాన భక్తి జీవితంలో నువ్వు చేసే త్యాగం నీకు సంతోషం తెస్తుందా లేదా బాధపడుతున్నావా? నువ్వు వాక్యం చేస్తున్నందుకు సంతోషమా లేకపోతే నీకు బాధ? తల్లి బాధపడతా సంతోషిస్తుంది. ఎందుకో తెలుసా? ఒక దినాన నేను నా కుమారుని కళ్ళారా చూస్తాను. ఈ దినాన క్రీస్తు స్వారూప్యము మనలో ఏర్పడుతూ ఉండగా నా ధైర్యం ఏంటో తెలుసా? ఈరోజు నేను పడుతున్న బాధ, ఈరోజు నేను పడుతున్న ప్రసవ వేదన, ఈరోజు నాకున్నటువంటి వేదన, ఒక దినాన ఖచ్చితంగా నేను క్రీస్తుని జన్మిస్తా, సంఘములో క్రీస్తుని చూస్తా. నేను ఖచ్చితంగా సంఘములో ఒక దినాన్ని నేను చూస్తా. అది నా దేవునికి సంతోషం కాబట్టి నేను పడతా, ఏ బాధ అయినా పడతా, సంతోషంగా పడతా. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అండి, ఎంత దీవెనది. మీలో ఎంతమందికి ఈ విషయాలు అర్థమైనయో నాకైతే తెలియదు, కానీ నేను అనుకుంటాను దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళన్నా ఇక్కడ ఉండకపోరా? ఒక్కరికన్నా ఈ విషయాలు అర్థం కావా? ఆ ఒక్కడి కోసమే మాటలు చెప్తున్నాను నేను. మీరు ఆ ఒక్కలో కాదు, మీరే పరీక్ష చేసుకోండి. ఇంకా ఏం పర్వాలేదు, మొహమాటాలు ఏమీ లేవు. ఆ ఒక్కరు మీలో ఉన్న ప్రతి ఒక్కరు అవ్వాలనేదే నా బాధ. నేనేమి మీ దగ్గర మీరు పర్ఫెక్ట్గానే ఉండాలి. వన్ థింగ్, పర్ఫెక్ట్గా ఉండే వాళ్ళకి అసలు చర్చ అవసరం లేదండి. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను నీతిమంతులు పిలవరాలేదు. ఎందుకు చర్చ్ నీకు? నాకు చర్చ్ కావాలి, నాకు దేవుని వాక్యం కావాలి. బికాజ్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, నాకు తెలుసు ఆ విషయం. సో యు ఆర్ వెల్కమ్ హియర్. దిస్ ఈజ్ యువర్ హోమ్. దిస్ ఈజ్ వేర్ యు మీట్ గాడ్. లెట్ us హ్యావ్ ఎ హార్ట్ ఫర్ జీసస్. దేవుడు మీ జీవితంలో మీకు ఏది దాచిపెడుతున్నాడో, ఏది చేయాలనుకుంటున్నాడో, యూ కెన్ నెవర్ ఇమాజిన్ దోస్ థింగ్స్. డోంట్ ఫియర్ అబౌట్ ద ఫ్యూచర్. డోంట్ ఫియర్ అబౌట్ ద ఫ్యూచర్. ఆకాశ మహాకాశాలను సృజించినటువంటి దేవుడు ఒకటి కోరుకుంటున్నాడు, అబ్రామా, ఇదిగో నా కొరకు నువ్వు నిందారహితంగా నడువయ్యా. వాక్ విత్ మీ అబ్రహాం. నాకు అనిపించింది, ఏంటి దేవునికి తృప్తి లేదా? పాప అన్నీ వదిలిపెట్టి వచ్చాడు కదా. బట్ స్టిల్ వై గాడ్ ఈజ్ ప్రికింగ్ అబ్రహాం? వై గాడ్ ఈజ్ ప్రికింగ్ హిమ్? ఎందుకు దేవుడు గుచ్చుతున్నాడు ఇంకా అబ్రహాంని? బికాస్ గాడ్ లవ్స్ అబ్రహాం. వై గాడ్ ఈజ్ ప్రికింగ్ యూ? గాడ్ లవ్స్ యూ. మీరు అనుకోవచ్చు ఏమండి, లేదా నన్ను అనుకోవచ్చు, పాస్టర్ గారికి మేమంటే కోపం. నెవర్. ఒక తండ్రి ప్రేమ పిల్లలు జన్మకు అర్థం చేసుకోలేరండి. ఇప్పుడు నా పిల్లల మీద నాకున్న ప్రేమని నా పిల్లలకు అర్థం కాదు. అది నా పిల్లలకు అర్థం కాదు. వాళ్ళు ఏం చేసినా వాళ్ళు అర్థం చేసుకోలేరు. లైక్ వైజ్ యూ కెన్ నెవర్ అండర్స్టాండ్ మై హార్ట్ ఫర్ యూ. మీ అందరు ఒక్కొక్కరి విషయంలో నా వేదన ఏంటో, నా బాధ ఏంటో మీకు ఎవ్వరికి అర్థం కాదు. మీరు చేసుకోలేరు కూడా. మీరు చేసుకోవాలని కూడా నేనేం ఆశపడను. నేను కోరుకునేది ఏంటో తెలుసా? మిమ్మల్ని బట్టి నా దేవుడు సంతోషిస్తే, దేవుడు మీ ద్వారా సంతోషించినప్పుడు, దేవుడు మీ జీవితంలో పనిచేయటం మొదలుపెట్టినప్పుడు, ఆ దైవికమైనటువంటి ఆ సంతోషం, ఆ దేవుని రాజ్యం కదలటం ఉంటుంది చూసారా? దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్లెజర్ ఇన్ మై లైఫ్. దాని కొరకు నేను ఏం చేయడానికైనా సిద్ధం. ఏం చేయడానికి, మిమ్మల్ని బాధ పెట్టడానికి సిద్ధం, నేను బాధ పడటానికి సిద్ధం, దేనికొనే సిద్ధం. బికాస్ ఆ బాధ ఆ పెయిన్గా కనపడచ్చు, కానీ తెలుసు శిశువు జన్మించబోతున్నాడు. తల్లికి నొప్పుల దగ్గర పడినప్పుడు అర్థమైపోద్ది, సీవియర్ పెయిన్, చాలా సీవియర్ పెయిన్. కానీ తల్లి దానిని ఫేస్ చేస్తుంది. ఎందుకో తెలుసా? ఫేస్ చేసేది ఎందుకో తెలుసా? ఇదిగో శిశువు రాబోతున్నాడు, నేను ప్రభువుని జన్మించబోతున్నాను, నా దేవుని క్యారెక్టర్ నాలో వస్తుంది. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఇట్ ఈస్. హోలీ స్పిరిట్, వి థ్యాంక్ యూ. దేవుడు మన పక్షాన ఉండటం అంటే, అబ్బా దేవుడు నీకు అది చేస్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఇవన్నీ పక్కన పెట్టాడు. దేవుడు నీ పక్షాన ఉండటం ఉన్నప్పుడు యూ విల్ బికమ్ లైక్ ఎ కన్సీవ్డ్ మదర్. నీ పక్షాన దేవుడు ఉన్నప్పుడు నీ లోపల దేవుడు తయారవటం మొదలు పెడతాడు. ఆయన మొదట దేవుడు సంఘానికి అట్టి కృప దయచేయునుగాక.
ప్రభు బలలో చేవేస్తున్న వారందరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడు.